ప్రస్తుత సమాజంలో వివాహ బంధానికి బీటలు పడుతున్నాయి. కారణాలు ఏమైనా పేడపోకులు ఎక్కువ కావడంతో పలు జీవితాలు చింద్రమవుతున్నాయి. చివరకు ప్రాణాలు సైతం కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటువంటి ఘటనే నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఓ పోలీస్ కానిస్టేబులే దారి తప్పాడు. భార్య, 3 పిల్లలున్నప్పటికీ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కుమార్తెపై కూడా కన్నేసి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం పెద్ద కందుకూరుకు చెందిన ముల్లా ఫారూక్ అనే వ్యక్తి మంగళగిరిలో ఏపీఎస్పీ బెటాలియన్ ఆక్టోపస్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ నంద్యాల మండలం నందమూరి నగర్ కి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మహిళ బాగోగులు చూసుకోవడానికి షబ్బీర్ అనే వ్యక్తిని నియమించాడు. అయితే ప్రతిరోజు ఆ ఇంటికి వెళ్తూ వాళ్ళ అవసరాలను తీర్చే షబ్బీర్ ఆ మహిళ కుమార్తెతో ప్రేమాయణం కొనసాగించాడని తెలుస్తుంది. మరోవైపు మహిళతో వివాహేతర బంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్న కానిస్టేబుల్ ఫరూక్ కన్ను కూడా ఆమె కుమార్తెపై పడింది. ఇంటికి వచ్చినప్పుడు తల్లితో ఏ విధంగా వ్యవహరించేవాడో ఆమె కూతురుతోనూ అదే విధంగా ఉండేందుకు ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. కాగా ఫరూక్ తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కుమార్తె తల్లితో పాటు ప్రేమిస్తున్న షబ్బీర్ కు కూడా తెలియజేసింది. దీంతో తన కుమార్తెపై కూడా కన్నేసిన కానిస్టేబుల్ ఫరూక్ ను హతమార్చేందుకు సదరు మహిళ ప్రణాళిక రూపొందించిందని సమాచారం. అయితే ఈ విషయాలన్నీ తెలియని ఫరూక్ ఎప్పటిలాగే నందమూరి నగర్ కు వచ్చాడు. దీంతో ముందుగానే రచించిన ప్లాన్ ప్రకారం ఫరూక్ ను కారులో బయటకు తీసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఫరూక్ గొంతుకు తాడు బిగించి చంపేసిన నిందితులు శవాన్ని చాగలమరి మండలంలోని భైరవ గుండాల దగ్గర ఉన్న గుండ్ల ఏరు రిజర్వాయర్ లో విసిరివేశారు. ఆ తర్వాత శవం తేలితే ఇబ్బంది వస్తుందని భావించి 10వ తేదీ రాత్రి సమయంలో రిజర్వాయర్ నుంచి శవాన్ని బయటకు తీశారని తెలుస్తుంది. అనంతరం సూపర్ కవర్ లో చుట్టి నంద్యాల గిద్దలూరు రహదారిలోని అటవీ ప్రాంతమైన పాత బొగదా వద్ద శవాన్ని లోయలో పడేశారని సమాచారం. మరోవైపు వారం రోజులైన భర్త ఊరికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడం, అదే విధంగా ఫోన్ ఎత్తకపోవడంతో ఫరూక్ భార్య పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. మంగళగిరిలో ఫిర్యాదు మేరకు స్థానిక సిరివెల్ల పోలీసులకు అధికారులు సమాచారాన్ని ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సిరివెల్ల పోలీసులు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీగా కానిస్టేబుల్ అక్రమ సంబంధం కారణంగా హత్యకు గురయ్యాడని గుర్తించారు. విచారణలో భాగంగా సదరు మహిళతో పాటు షబ్బీర్ ను విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలోనే షబ్బీర్ తో పాటు నంద్యాలకు చెందిన 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందరికీ రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉన్న కానిస్టేబుల్ వివాహేతర సంబంధం కారణంగా ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తన కుటుంబానికి శోకాన్ని మిగిల్చాడు. కాగా ఈ ఘటన నైతిక సంబంధాల వలన జీవితాలు బలవుతున్నాయన్న దానికి ఉదాహరణగా నిలుస్తుంది.